మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న విషయంపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మదనపల్లి నుంచి మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. మూర్తి. మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనేటువంటి నిర్ణయం పట్ల మదనపల్లి అన్నమయ్య జిల్లాలో యొక్క రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మదనపల్లిలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు సంఘాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తమ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసేందుకు అంతా కూడా సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఎం, సిపిఐతో పాటు ప్రజా సంఘాలు కలుపుకుని ప్రభుత్వ రంగంలోనే మదనపల్లి మెడికల్ కళాశాలను కొనసాగించాలన్నటువంటి డిమాండ్తో వీరంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఈరోజు చూస్తూ ఉంటే ప్రైవేట్ పరం చేయడం వెనుక ఏం మతలబు ఉందనుకోవాలి? ప్రభుత్వం ఇంత ద్రోహం చేయాలనుకోవడం పట్ల మీరేమంటారు? మన చిత్తూరు జిల్లాలో పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన వచ్చిందని ఖచ్చితంగా ప్రజలందరూ ఏమి అనుకున్నారంటే ఖచ్చితంగా మాకు అందరికీ మేలు చేస్తాడు, ఏదో మేలు జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడి నుండే వార్తలు స్టార్ట్ చేసేసినాడు. ఆయన వరుసగా వార్తలు పెడతా ఉన్నాడు. అన్ని దీనికి ఒక మంచి ఉద్దేశంతో చేసిండే దీన్ని వచ్చిందో ప్రైవేట్ పరం చేసినాడు. ఇప్పుడు ఈ రకంగా మీరే చూశారు ఏ రకంగా కాలేజ్ డెవలప్ అయింది. ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఆల్మోస్ట్ ఒక దగ్గర 60-70% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసేసి ప్రైవేట్ ఇది గవర్నమెంట్కే ఉండింటే ఎంతోమంది పిల్లలు బాగుపడేవాళ్ళు, ఎంతో జీవితాలు బాగుపడేవి. అట్లా కాకుండా ఇంత ఉండేది వాళ్ళకి ఇచ్చినారంటే దీనికి వెనకాల ఏమైనా క్విట్ ప్రో ఉందా అని చెప్పి ప్రజలకు అనుమానం ఉంది. ఏం జరిగింది ఇది వెనకాల? ఈరోజు ఇస్తా ఉండేది కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఏం నడిచింది అనేది కూడా ప్రజలకు అందరికీ అనుమానంగా ఉంది. ఖచ్చితంగా దీని అందరికీ మేము మదనపల్లి వాసులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నాము. అది కాకుండా మేము ఇంతకుముందు కూడా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి ప్రజా సంఘాలు మేమంతా కూడా అజిటేషన్స్ చేశాం. అప్పుడు చేసింటే మా లోకల్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆయన కూడా మాతో పాటు వచ్చేసిందను. ఎటువంటి పరిస్థితుల్లో అది పీపీ విధానంలో పోదు, ప్రైవేటైజేషన్ కాదు. అట్లా అయిన పక్షంలో మీరు చేసే దీనికి కూడా మీరు చేసే ప్రతి అజిటేషన్స్ కూడా మీతో పాటు నేను రోడ్ల మీదకి వస్తానని చెప్పాడు. ఆయన ఎంతవరకు ఈరోజు మాట నిలబెట్టుకుంటాడో అది కూడా చూసే ఇది ఉంది. మేము ఖచ్చితంగా ఆయన దగ్గర కూడా పోతాం. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకో, మాతో పాటు రా రోడ్డుకు, మనమందరూ కలిసికట్టుగా పోరాడదాం, పార్టీల జెండాలు విడనాడదాం. ప్రజల శ్రేయస్సు కోసం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈరోజు మదనపల్లి శ్రేయస్సు కోసం మనం పోరాడదాం. ఈరోజు జన్మనిచ్చిండే ప్లేస్ మనకు మదనపల్లి. ఇక్కడ మనము న్యాయం చేయాలి, కానీ మేము పార్టీలు అనేది తర్వాత ఫస్ట్ వచ్చిన మన పుట్టిండే ప్లేస్కి మనం న్యాయం చేయాలి. కాబట్టి ఆయన కూడా మేము పిలుస్తాం, రండి అందరూ కలిసి పోరాడదామని చెప్పి ఏ రకంగా స్పందిస్తారో చూస్తాము. మేము కూడా ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోబోతున్నాం. దాంట్లో కూడా కార్యాచరణ, భవిష్యత్తు కార్యాచరణ ఏం డిసైడ్ చేసేసుకొని 100% మేము గవర్నమెంట్ వచ్చి ఆయన ఐడియాస్ దిగి వచ్చేంత వరకు పోరాడతాము. ఖచ్చితంగా ఇది ప్రైవేట్ కానీకుండా ప్రభుత్వ రంగంలోనే చేపట్టేటట్టు చేస్తామని చేస్తున్నారుగా మనం చేస్తున్నాం. మదనపల్లి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, చెప్పండి, ఏ విధంగా పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు? అంటే ఒక ఉద్యమం అంటే ఎలా ఉండాలనేది చంద్రబాబు నాయుడు కూడా తెలిసే విధంగా మేము చేయాలనేది కూడా గట్టి ఆలోచనతో ముందుకు వస్తాం. ఎందుకంటే అందరినీ కలుపుకుంటాం. ఇక్కడ పార్టీకి అతీతము, ప్రతి మదనపల్లి పుట్టిన ప్రతి వాసుకి అది హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని మనం ప్రైవేట్ పరం కానీయకుండా పిలుపునిస్తాం. అందరినీ గవర్నమెంట్ నడపాలి. ఎందుకంటే 17 కాలేజీలు మేము నడుపుతాము అని జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేరు అంటే అంత ఇది లేకోకుండా అంత వ్యూ లేనోడైతే ఎందుకు కాలేజీలు తీసుకొస్తారు? మరి మీరు ఎందుకు దాన్ని ఆల్మోస్ట్ 75% అయిపోయింది. ఈరోజు దాన్ని ఉన్నదాన్ని కంప్లీట్ చేసి జస్ట్ దీన్ని మీరు ఇదే చేస్తే అయిపోయే పరిస్థితులు ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది కూడా మేము కుటుంబ ప్రభుత్వంతో ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి దయచేసి నేను కోరుకునేది మన మదనపల్లి వాసులందరినీ ఇది ప్రైవేట్ పరం కాకుండా ప్రతి ఒక్కరూ పోరాడాలనేది కూడా నేను కోరుకుంటాను. పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ నేతలతో కలిసి పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. సార్, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సార్, ప్రభుత్వ మెడికల్ కళాశాలను గతంలో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి మించి మేము 3 పార్టీలు ఉన్నాం, కూటమి ఉంది, మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ప్రగల్భాలు పగిలినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు నారాయణ లాంటి విద్యా సంస్థలకు వ్యాపారం పెట్టింది. మేమైతే చాలా క్లియర్గా కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా చెప్తున్నాం, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల సంపదని ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వమే అమ్ముతుంది. ఇది అమ్మడం తప్ప వేరొకటి కాదు. రేపు ప్రజల దగ్గర మీరు దోపిడీ చేసుకునే పద్ధతుల్లో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మదనపల్లికి సంబంధించినటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఎం, సిపిఐ ఇటు ప్రజా సంఘాలన్నీ కలుపుకుని ప్రభుత్వ పరిధిలోనే ఈ యొక్క మెడికల్ కళాశాల నిర్మాణానికి రంగాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి మదనపల్లి ఉద్యమానికి శ్రామంతా కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పి వారంతా కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మహేశ్వరి.